జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో జంబో బ్యాలెట్ యూనిట్స్ తప్పవా? వందల సంఖ్యలో నామినేషన్ల దాఖలుతో అధికారులు తలలు పట్టుకుంటున్నారా? భారీగా నామినేషన్ల దాఖలు వెనుక ఎవరో ఉన్నారని అధికార పార్టీ ఎందుకు అనుమానిస్తోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. నామినేషన్ల స్వీకరణకు అక్టోబర్ 21 సాయంత్రం 3 గంటలకు గడువు విధించింది ఈసీ. అయితే మంగళవారం చివరి రోజు కావడంతో భారీ ఎత్తున నామినేషన్లు వచ్చాయి. నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 3 గంటల వరకు ఆర్ఓ కార్యాలయంలో ఉన్న వారికి టోకెన్లు ఇచ్చే అభ్యర్థుల నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు నామినేషన్లు స్వీకరించారు. కాగా నిన్న ఒక్కరోజే 117 మంది 194 నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 211 మంది 321 నామినేషన్లు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. బుధవారం నామినేషన్ల పరిశీలన, స్క్రూటీని నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్కు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. సాధారణంగా పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య తక్కువగా ఉంటే ఒక్క బ్యాలెట్ యూనిట్తో పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంలో కంట్రోల్ యూనిట్, బ్యాలెట్ యూనిట్, వీవీప్యాట్ అనే 3 ప్రధాన విభాగాలు ఉంటాయి. ఒక బ్యాలెట్ యూనిట్ పై నోటాతో సహా 16 మంది అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తు, ఫోటో ఉంటాయి. నియోజకవర్గంలో 16 మందికి మించి అభ్యర్థులు పోటీ చేస్తే 1కి మించి బ్యాలెట్ యూనిట్లను వాడాలి. నోటాతో కలిపి అభ్యర్థుల సంఖ్య 17 నుంచి 32 లోపు ఉంటే 2 బ్యాలెట్ యూనిట్లు, 33 నుంచి 48 లోపు ఉంటే 3 బ్యాలెట్ యూనిట్లను వాడాల్సి ఉంటుంది. నామినేషన్లు దాఖలైన లెక్కలు చూస్తే ఎన్ని బ్యాలెట్ యూనిట్లు వాడాల్సి వస్తుందోనన్న ఉత్కంఠ పెరుగుతోంది. కాగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో రిజిస్టర్డ్ పార్టీలు, రికగ్నైజ్డ్ పార్టీల అభ్యర్థులతో పాటు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఫార్మా బాధితులు, RRR బాధితులు, నిరుద్యోగులు, పదవి విరమణ చేసిన ఉద్యోగులు, కుల సంఘాల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే ఇండిపెండెంట్ల నామినేషన్ల వెనుక బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారని అధికార పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కాగా అభ్యర్థులు మాత్రం తమ వెనక ఎవరూ లేరని, ప్రభుత్వ తీరుకు నిరసనగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని చెబుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులను పోటీ నుంచి తప్పించే పనిలో అధికార పార్టీ నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వీలైనంత వరకు తక్కువ మంది అభ్యర్థులు ఉండేలా సంప్రదింపులు జరుపుతోంది. నామినేషన్ల విత్డ్రాకు ఒప్పించేందుకు అభ్యర్థులతో మంతనాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ స్థాయిలో అభ్యర్థులు బరిలో ఉంటే మాత్రం జంబో బ్యాలెట్ యూనిట్లు తప్పేలా లేవు. అదే జరిగితే పేర్లు, గుర్తులు పెరిగిపోయి ఓట్లు వేసే జనాలకు తలనొప్పులు తప్పేలా లేవు.